హలో అండి, అందరికీ నమస్కారం. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుందండి. మరి ఈ సర్వే ఎవరికి చేస్తారు అంటే, మీరు చదువుకున్నా చదువుకోకపోయినా, మీరు ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం చేయకపోయినా సరే మీకు ఈ సర్వే అనేది చేస్తారండి. మీ వయస్సు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉంటే మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుందండి. అయితే ఈ సర్వే వల్ల కలిగే లాభాలు ఏంటి, జీతం ఎంత ఇస్తారు, వర్క్ ఎక్కడ చేయాలి, కంపెనీ ఏది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదండి, అంత జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని ఎందుకు చేస్తున్నారు అని చాలా మందికి అయితే డౌట్ వస్తుందండి. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని గోల్స్ నిర్ణయించడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, మన ప్రభుత్వంలో ఎటువంటి నిరుద్యోగ సమస్య ఉండకూడదని ముందు చూపుతో ఇలాంటి సర్వేలను అయితే తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ సర్వే ఏంటంటే, ఎవరైనా ఇప్పటికీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏర్పాటు చేయడమో, లేకపోతే చాలా మంది చదువుకొని కూడా ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇంటి వద్ద నుండే పనిచేసే అవకాశాన్ని కల్పించడము ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అంటే 2047 నాటికి మన రాష్ట్రంలో ఎటువంటి నిరుద్యోగ సమస్య ఉండకూడదని ప్రభుత్వం అయితే ముందు చూపుతూ ఈ సర్వేను తీసుకురావడం జరిగిందండి. ఒకవేళ మీకు ఈ సర్వే ఇష్టం లేదనుకోండి, సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చి సర్వే చేసినప్పుడు ఫస్ట్ 1-2 క్వశ్చన్స్లోనే మీరు నో అని పెట్టేస్తే, అంటే ఇంట్రెస్ట్ లేదు అని పెట్టేస్తే మీకు ఈ సర్వే అనేది చేయరు. కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సర్వే అనేది ఇంటికి వచ్చి సచివాలయం సిబ్బంది అనేవారు చేస్తారండి. మరి ఈ సర్వేలో ఏమేమి ప్రశ్నలు ఉంటాయి అనేది చూసుకున్నట్టయితే, ఫస్ట్ విద్యార్హత ఏమిటి, అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు అనేది అడుగుతారండి. ఇంకా తర్వాత క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం పని చేస్తున్నారా లేదా, అంటే మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారని చెప్పచ్చు, లేదని చెప్పచ్చు. ఇంకా తర్వాత క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం పని చేస్తున్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలో పనిచేస్తున్నారు, అంటే మీరు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు అని అడుగుతున్నారండి. ఈ క్వశ్చన్లో మీరు ఐటీ సెక్టర్లో అయితే ఐటీ సెక్టర్లో అని చెప్పచ్చు, వేరే సెక్టర్ అయితే వేరే రంగంలో అని కూడా మీరు చెప్పచ్చండి. తర్వాత వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారా, లేదా ఆఫీస్ వద్ద నుండి పనిచేస్తున్నారా, లేదా హైబ్రిడ్ మోడల్లో, అంటే కొంతకాలం ఇంటి వద్ద కొంతకాలం ఆఫీస్లో పనిచేస్తున్నారా, అంటే మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, మీరు ఆఫీస్లో పనిచేస్తున్నారా, లేకపోతే ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారా, లేకపోతే కొంతకాలం ఆఫీస్లో కొంతకాలం ఇంటి వద్ద ఇలా పనిచేస్తున్నారా అని అయితే అడుగుతున్నారండి. మీరు ఎక్కడి నుండి వర్క్ చేస్తే అక్కడి నుండి వర్క్ చేస్తున్నట్టు ఆన్సర్ అయితే మనం ఫిల్ చేయొచ్చు. తర్వాత ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నట్టయితే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉందా, అంటే మీరు ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారు అనుకోండి, మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అంటే ఒక సపరేట్గా ఏదైనా రూమ్ ఉందా వర్క్ చేసుకోవడానికి అని అడుగుతున్నారండి. దీనికి కూడా మీరు ఆన్సర్ చెప్పచ్చు. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉన్నట్టయితే మీ ఇంట్లో బ్రాండెడ్ కనెక్టివిటీ ఉందా, అంటే మీ ఇంట్లో వైఫై కనెక్టివిటీ ఉందా లేదా, అంటే నెట్ కనెక్టివిటీ ఉందా లేదా అని అయితే అడుగుతున్నారండి. తర్వాత బ్రాండెడ్ కనెక్టివిటీ ఉంటే మీకు ఎంత స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం ఉంది, అంటే ఒకవేళ మీకు వైఫై కనెక్షన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్టయితే అది ఎంత స్పీడ్లో ఉంది అని అయితే అడుగుతున్నారండి. ఇంకా తర్వాత చూసుకుని ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ స్నేహితులకు లేదా మీ కొలీగ్, మీ తోటి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కింద ఇంట్లో ప్లేస్ ఉందా, సపరేట్గా రూమ్ ఉందా, అంటే మీతో పాటు ఇంకో 2-3 వర్క్ చేసుకోవడానికి మీ ఇంట్లో ప్లేస్ ఉందా, సపరేట్గా రూమ్ ఉందా అని అడుగుతున్నారు. ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పచ్చు. ఇంకా తర్వాత క్వశ్చన్ ఏంటంటే, ఉంటే ఆ రూమ్ యొక్క కొలత ఎంత, ఆ రూమ్ యొక్క కొలతని మీరు చెప్పచ్చు. ఇంకా తర్వాత ఎంతమంది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఆ రూమ్ లో పనిచేయటం అవకాశం ఉంది, అంటే ఎంతమంది ఆ రూమ్ లో పని చేసుకోవచ్చు, 2, 3, 4 అనేది ఇక్కడ అడుగుతున్నారండి. తర్వాత ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా ఫీల్డ్లో పనిచేయటం ఇష్టం ఉందా, అయితే ప్రజెంట్ మీరు వర్క్ చేయట్లేదు, మీకు ఏ ఫీల్డ్లో వర్క్ చేయాలని ఉంది అని అడుగుతున్నారు. ఐటీ ఫీల్డ్ అయితే ఐటీ ఫీల్డ్, ఇంకేదైనా రంగం అయితే ఆ రంగం గురించి మీరు ఇక్కడ చెప్పచ్చండి. తర్వాత పని చేయడం ఇష్టం లేదా, లేకపోతే ట్రైనింగ్ తీసుకోవడం ఇష్టమా, అంటే ఏదైనా ఒక ఫీల్డ్లోని మీకు ఇప్పుడు ఏఐలో మీకు వర్క్ చేయాలని ఉంది, కాకపోతే మీకు దాని గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు, అలాంటప్పుడు మీకు ట్రైనింగ్ తీసుకోవడం ఇష్టమా లేదా అని అడుగుతున్నారు. ఇష్టమైతే ఇష్టమని చెప్పచ్చు, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పచ్చు. ఒకవేళ మీకు ట్రైనింగ్ తీసుకోవడం ఇష్టమైతే మీకు ట్రైనింగ్ ఇప్పించి ఏ ఫీల్డ్లో అయితే
మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎంఎన్సీ కంపెనీలకే అవుతుందండి. సో ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి మంచి ఎంఎన్సీ కంపెనీలో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం కూడా కల్పించడం అయితే జరుగుతుందండి. సో ఇది చాలా మంచి అవకాశం, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అందరూ ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయండి. అది చాలా మందికి డౌట్ రావచ్చు, మరి చదువుకోలేని వారి పరిస్థితి ఏంటి అని. అంటే విద్యార్హత ఏమీ ఉండదు కదా, మరి వాళ్ళకి క్వశ్చన్స్ అన్ని వర్తించవు కదా, మరి వారి పరిస్థితి ఏంటి అని అడగచ్చు. వాళ్ళకు కూడా సపరేట్గా వేరే క్వశ్చన్స్ ఉన్నాయండి. సో దాన్ని బట్టి వారైతే ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మీకు సర్వే ఇష్టమైతేనే ఇవి అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వండి. అసలు మీకు ఈ సర్వే మీద ఇంట్రెస్ట్ లేదంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్లోనే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడుగుతారు. నో అని పెట్టేస్తే ఈ సర్వేలో మీరు అసలు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. నా ఒపీనియన్ ఏంటంటే మీరు మోస్ట్లీ అందరూ చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అందరూ కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. అంటే మీరు ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగం కన్నా ఇంకా మంచి ఉద్యోగం మీకు దొరకచ్చు. లేకపోతే ఆ ఉద్యోగం చేస్తుండగానే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రైనింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఎందులో ఒక దాంట్లో మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చండి. ఏదైనా ఫీల్డ్లో మనం ఫ్రీగా నాలెడ్జ్ అనేది ఫ్రీగా, అంటే గవర్నమెంట్ మనకి ఇప్పిస్తుంది కాబట్టి ఫ్రీగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు, మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే చదువుకోవాలని ఆశ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో అయినా ఏ రంగంలో అయినా సరే వాళ్ళకి ట్రైనింగ్ తీసుకోవడానికి ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, అమౌంట్ పే చేయాలి అని వాళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఎటువంటి డబ్బులు లేకుండా గవర్నమెంట్ ప్రజల భవిష్యత్తు కోసం, అంటే యువత భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఈ సర్వే అనేది తీసుకురావడం జరిగిందండి. అందరూ పార్టిసిపేట్ చేయండి. మీరు ట్రైనింగ్ తీసుకొని ఏదైనా ఒక ఫీల్డ్లో ఒక మంచి నాలెడ్జ్ని సంపాదించుకోండి. ఇది మీకు ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది. వీడియో బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చి ఈ సర్వే అనేది చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అందరూ పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి. ఇంక మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఏపీ స్కీమ్స్ గురించి కానీ ఇంకా దేని గురించి అని మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.